నువ్వు కూడా 1000 మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నాకు 1000 మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. రైట్. అట్లయితే యేసయ్య చేతిలో విరవబడాలి. విరవబడాలి. అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి, అన్నీ కాల. నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండొచ్చు, నువ్వు అవి కూడా కావు. విరిచి చూడు ఎంతమందికి వస్తాయి. కానీ యేసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావాడు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింది. దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా, నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుక్కుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభువా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం. నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటి కాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదులే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా. ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బావమరుదో లేకపోతే మావయ్య అవుతాడు. ఏందమ్మా ఏందంట అనుకుంటా. ఏందంట సంపాదించడం చేత కాదు, కానీ మాటలు మాత్రం మామూలు మాట, పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు. ముయ్యమని కాస్త ముయ్యమను, తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు. నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచోళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. నీకు ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదన్నా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదన్నా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు. ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి అక్కడ.
అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేను మగోడిని అని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో. చేయదా? చిన్నతనంగా మాట్లాడిద్దా? మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా, ఇతరు పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంత ఇంతేనా? మీ మామను బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు? నీకంటే ఏం లేదా? నాయన ఏం మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు. ఒక్కసారి మోషే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్న చూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడు లేడు. ఇంకా చెప్పాలంటే అత్తగారింటి కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైలే. చివరికి దేవుడు సత్రంలో చంప చూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధి అయిన పెనివిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి ఆ తెగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా ఏంది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంత అవమాన పర్వం. ఓ రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలు, కానీ అన్ని భరించాడు. అనుకుంటే అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పు ఉండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరుండరు నాలాగా, ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిపరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి. రావాలి, చెయ్యాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది, చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది, కానీ దేవుడి కార్యం
అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు, యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. పాడుకుందాం ఆ పాట. విరిగిన మనసు, చివరి లైన్ మాత్రం గట్టిగా పాడండి. ఆహారమౌదును. తమ్ముడు, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావా? చెల్లి, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావరా? ఎవరి కోసం బతుకుతావు చెల్లి? అనేకుల కోసం అంటే చేయొచ్చు. అనేకుల కోసం, అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే చెయ్యొద్దు. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య. ఏ మాయ? ఇత్రో మాయ వచ్చాడు. ఇత్రో మాయ వస్తే మాయ గలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే. వాళ్ళే వాడివే. అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు. కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. ఎవడు నోట పట్టినా మోసే 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 గారు అట్టన్నారు, మోసే గారు ఎట్టన్నారు, మోసే గారు ఎట్ట తీర్పు తీర్చారు, మోసే గారు అట్ట తీర్పు తీర్చారు. మోసే 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 మోసే. మావయ్యకేం దర్శనం అందలా. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే అమ్మా, వాడిదేముంది అన్న అల్లుడు. అల్లుడిని కలవడానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుతుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద. అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడు కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడ గడగడ గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి, ఇతర మాయకి తెలియవు. మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకున్నాడు. తెలుసుకొని వరే ఇంత మనగాడిన నా ఇంట పెట్టుకుంది నేను, అరే ఏదో ఎదవనుకున్నాను. అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళు అందరూ ఎదవలు అయిపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్ గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్ గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా. అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు?
అన్న, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నా దేవుణ్ణి. ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడని మనసారా నమ్ముతున్నాను. నేను నిండు మనసుతో నమ్ముతున్నాను అన్న. డౌట్ లేదు, నాకు డౌట్ లేదు. లైవ్లో ఉన్నోళ్ళు ఎవరైనా జూమ్లో కనపడితే మీరు కూడా చెప్పండి, నా దేవుడు సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమ్మాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి. మారిపోయింది ఒక దెబ్బకి మోసే పొజిషన్. ఇప్పుడు ఒకప్పుడు రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు, ఈరోజైతే ఇశ్రాయేలు సమాజం, దేవుని జనమైతే, భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే, ఆ జనమునకు రాజు, ఆ జనమునకు నాయకుడు. ఈ మావయ్యకి ప్రేమ వచ్చింది. మావయ్య కాస్త ప్రేమయ్య అయిపోయాడు. స్తోత్రం. అయిపోయే అల్లుడు, ఏమయ్యా నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది. ఏముంది మాయా, దేవుని కృప. దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు. ఒకప్పుడు వాళ్ళే అన్నారు, ఎవడు మమ్మల్ని మా మీద నిన్ను తీర్పరిగా నియమించింది అన్నారు. ఆ ఎవడో ముందుకొచ్చి, వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మాయ. మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు మాయ. ఎగతాళి చేసినా, వెటకారం చేసినా, హేళన చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మాయ. మొత్తం రాసి పెట్టుకుంటాడు. పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను అన్న ఈ మోషేని వాళ్ళ మీద తీర్పరిగా నియమించాడు. మీరు పొద్దుననంగా వచ్చారా మాయ? పొద్దుననంగా ఏందల్లుడు, అసలు ఏందల్లుడు, ఏంది వాట్ ఈస్ దిస్ చెప్పండి. వంకాయ పులుసుగా దేవుడి కార్యం. అయ్యా పెద్దోడిని, తండ్రిలు అంటోడిని ఒక సలహా చెబుతా, ఇట్టయితే ఒక్కడు దెబ్బతింటావు అల్లుడు. అమ్మో ఎంత మానసిక ఒత్తిడి, తిండి తిప్పలు లేకుండా ఎట్లయితే ఇట్లా కాదు. కానీ నీకు ఒక ఆలోచన చెబుతానయ్యా పెద్దోడిని. 50 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని ఏర్పరచుకో. వాళ్ళందరి మీద నువ్వు ఉండు. చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు. ఇక తప్పదు, ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు ఎంటరావు. నీకు అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు. ఏడిచావులే అదవా, ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర బతికితే 40 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇస్తున్నా, బోడి సలహాలు దద్దమ్మపా అల్లా. తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు. తీసుకున్నాడు కూడా. తీసుకున్నాడు సలహా. తీసుకొని 50 మంది మీద ఒకడిని, 150 మంది మీద ఒకడిని ఏర్పాటు చేశాడు. కొంచెం ఫ్రీ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు. వాళ్లే నీకు సపోర్ట్ చేసేటట్టు, వాళ్లే నీకు సహాయకులు అయ్యేటట్టు, సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు. అంటే మోషే లైఫ్లో చేశాడులే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి లైఫ్లో చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా, నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా, ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు, అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను. ఓకే, ఏది వదలొద్దు? రైట్. ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తా, ఇంకొక వ్యక్తిని. ఈ వ్యక్తి ఏబు. ఒకడు మోషే, ఈ వ్యక్తి ఏబు. ఏబు జీవితాన్ని తీసుకుంటే
ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు, తర్వాత నిష్ఠ దరిద్రుడి కంటే దారుణంగా తయారయ్యాడు. మూడో స్టెప్లో మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. నీకు ఒకటి చెప్తున్నా, ఆరోగ్యం పోయిందా? బాధపడద్దు. ఏబుకు ఆరోగ్యం పోయింది. అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది. దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు. రే 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 నేను రా, నువ్వైతే ఏందయ్యా, ఏంది మామూలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయారు. చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం, నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని. బాడీ అంతా ఎలర్జీ, నెమ్మది లేదు. బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, భార్య ప్రేమ పోయింది, బంధువుల ప్రేమ పోయింది, కట్టుకున్న భార్య ప్రేమ పోయింది, కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు, బంధు జనాభాలు వదిలేశారు. స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు. బతికినోడు అటు బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాసదాసి జనాంగం పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, కడుపును పుట్టినోళ్ళు పోయారు. చివరికి ఏకాకి లైఫ్, ఏకాకి జీవితం. అది ఊహించని అనుభవం, కటిక చేదైన అనుభవం. అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉండవు, ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు. కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు. లైన్లో ఉన్నారా? సర్దుకోమంటారా? కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోవాలా, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోవాలా. ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అదే విశ్వాసం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే, సంవత్సరాల ఆరోగ్యం పోయిందా? ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుస్తాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్తదగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు. నాకేం తెలుసు, ఆయన వాగ్దానం చేశాడు. సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను అని ఉంది వాగ్దానం. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదనని ఉంది. సియోనుకి, ఆ సియోన్లో నువ్వున్నావు, నేనున్నా. అన్నయ్య నువ్వు కూడా ఉన్నావు. పోయిందా హెల్త్ ఖరాబ్ అయిపోయిందా? డోంట్ వరీ. రాబోతున్న సంవత్సరాల్లో, నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు. ముఖ్యంగా
ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను తిరిగి బాగు చేయగలడు. కానీ నువ్వు ఒక్కటి వదిలిపెట్టకూడదు, ఆయన ఇది చేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఏది వదిలిపెట్టకూడదు? అన్నీ పోయినాయి, అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. ఆయనతోనే నా వ్యాజ్యం అంటాడు, ఆయన దగ్గరే తేల్చుకుంటానంటాడు, ఆయన నాకు విముఖుడయ్యాడు అంటాడు, ఆయన నా ముఖం తిప్పేసుకున్నాడు, నాకు ముఖం తిప్పేసుకున్నాడు అంటాడు. ఇంకేం ఆయనయా? ఆయన తిట్టి సావంటది భార్య. పనికి మాలిందైనా ఇన్ని మేళ్ళు పొంద తగుదుము కానీ ఒక శ్రమ పొంద తగమా, ఒక కీడు పొంద తగమా, మూర్ఖురాలా బా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టడు. నా దేవుడు చేస్తాడు కార్యం, నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని దేవుని వైపే చూశాడు. చివరికి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఏబులోకి వచ్చిన దాకా, ఏబు మారు మనసు పొందిన దాకా, ఏబు తన స్థితి తను తెలుసుకున్న దాకా ఆ శ్రమ కొలిమి కొనసాగింది. చివరికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఏబుకు అర్థమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తను తాను అసహించుకొని తన దేవుని ఘనపరిచాడో, తన దేవుని మయంపరిచాడో, తన స్థితిని తాను దేవుని ముందు సాక్షార్థమై ప్రకటించాడో, మళ్ళా ఏబు పోగొట్టుకున్న దానంతటికి డబల్ ఇచ్చాడు. డబల్ 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 500 జతల ఎడ్లు పోతే 1000 జతల ఎడ్లు వచ్చినాయి. 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, ఆయన ఇష్టం. ఏంది ఆయన ఇష్టమే. ఈడని ఎవడు చెబుతాడు నీకు? 1000 కొండల పశువులున్నాయి, వెండి బంగారాలున్నాయి, ఏంది నాన్న కానీ అంటాడు. 10 సెంట్ల స్థలం అడిగా, 10 సెంట్ల స్థలం ఏడిసి మొత్తుకొని గందరగోళమై ఏడురా ఎంత ఎడుతామని ఇదంతా చేశాడు ఆయన. మరి చెబుతున్నానండి. మరి దీనికి అందించాలని 300 మంది సంఘం దగ్గర నుంచి ఎన్ని దాడులు జరిగే కొద్దీ పెరిగిపోతా ఉంది. అది దాడులు నన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సమస్యలు తెచ్చే కొద్దీ, సృష్టించే కొద్దీ దేవుడు దాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఇది విస్తరించొద్దంటే ఎవడు కదిలాడకుండా ఉండాలి, శత్రువులు కూడా. అట్ట ఆగిద్ది అది. స్తోత్రం. కెలికారా ఇవాళ నెత్తి మీదకి వచ్చింది, అది అంతే పెరిగిపోద్ది. అది దాన్ని ఎవడు ఆపలేడు. అది దేవుడు పూనుకున్న కార్యం. ఇది సంవత్సరాల పంట పోయిందా? ఆయన అంటాడు, సంవత్సరాల పంట తిరిగి నేను నీకు ఇస్తానంటాడు. ఏమోనన్నయ్య, ఏమో ఈ మాటలు ఏంటంటే బాగానే ఉందిలే కానీ ఏమో నాకైతే నమ్మకం కుదరట్లా, చూసి సాలిపోయింది అంటే నీ కర్మ మొయ్, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏది నమ్మితే బెస్ట్? నేను చెప్పింది నమ్మితే బెస్టా, లేకపోతే ఏమో అన్నయ్య ఇంకేం అర్థం కావట్లే, ఇంకేం అనిపించట్లా అంటే ఇంక నీకు రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? ఇక చావటమే. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. ఇట్టంటే దేవునికి స్తోత్రం. నేను చెప్పిన ఆప్షన్లోకి నువ్వు రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక లేదు నీకు. ఉందా ఇటన్నా నిరీక్షణ? యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. అది ఆయన నిరీక్షణ ఆధారం. ఇంకెట్టుందమ్మా నీకు నిరీక్షణ? సిపోరా ఎంతో అని ఉండొచ్చు, మన పరిస్థితి మారదండి అని. ఓకే అని గొర్రెలు తొలుకుంటూ పోయాడు. ఎందుకు మారదు? మనం అనుకుంటే మారదు, కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్కరోజు చాలు. కర్రలు పాములు అవుతాయి, పాములు కర్రలు అవుతాయి.
కిరీటాలు తల్ల క్రిందులవుతాయి, ప్రభుత్వాలు తారుమారవుతాయి నా దేవుడు తలుచుకుంటే. హల్లెలూయా. ఎంతసేపు ఏమండి? ఏది నమ్మాలండి? విశ్వాస అయినోడు ఏది నమ్మాలండి? ఏవి పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని? పెద్ద పోరాటం అండి. ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాన్ని కూడా పొద్దుగుగులు అదే పని, దరిద్రుడికి, ఆ వెధవకి పొద్దుగుగులు అదే పని, ఆడి దెయ్యాలకి, ఆడి దురాత్మలకి, ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ. ఏం గొడవ తెలుసా? మన విశ్వాసాన్ని దొంగిలించాలి, దెబ్బ కొట్టాలి, నిర్వీర్యపరచాలి, కృంగతీయాలి, మన విశ్వాసాన్ని నాశనం చేయాలని. దెయ్యాల గోలదే, సైతాన్ల గోలదే, దురాత్మల గోలదే, అపవిత్రాత్మల గోలదే. అయితే మనం మంచి పోరాటం పోరాడాలి. ఏదన్నా వదులుతా కానీ నా దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదలను నేను. ఏది ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు? ఇంకా మారిద్దని నమ్మకం ఉందా? ఒరే బాబా, ఉరి శిక్షలే రద్దు చేశాడు రా నా దేవుడు. ఉరి శిక్షలే రద్దు చేశాడ్రా. సింహాలను వాళ్ళే మూసాడ్రా. డైరెక్ట్గా సింహాల ముందు పోయి పడ్డాడు. ఆ సింహాలు ఏం చేయలేదురా బాబు, పక్క పోయి కూర్చున్నాయి. అగ్ని బలాన్ని చల్లార్చినోడు రా నా దేవుడు. ఇంకా నీకు విశ్వాసం ఉందా? ఇంకా జరిగిద్దనే? ఇంకా చూస్తున్నావా అంటే, ఇంకా చూస్తా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా. అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు ఎట్టాంటి మాటలు. ఇంకా నమ్మకం ఉందా నీకు? మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది ఉంటారు ఇట్లా నిరాశ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇంకా ఉందా నీకు? నేనైతే ఎప్పుడో వదిలేసా. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నేను నమ్ముతున్నా నా దేవుడిని. ఇప్పుడు ఏబు భార్య విశ్వాసం వీగిపోయిందా, వీగిపోలేదా? అందరూ చెప్పండి. అంటే ఆమెకు అన్ని ఇచ్చానే, భజన చేసేటట్టు, ఇవ్వకపోతే తిట్టేటట్ట. ఏమన్నా న్యాయం ఉందండి? ఇప్పుడు చూడు, ఏబు విశ్వాసం వీగిపోలా. ఆరోగ్యం పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పంట పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పశువులు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. డబ్బు పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఎడ్లు, ఒంటెలు, గాడిదలు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పిల్లలు పోయారు, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఏం విశ్వాసం అయ్యాన్ని ఇది? నా విశ్వాసం అది. నా దేవుడిని నమ్ముతున్నాను నేను. నన్ను సరిచేస్తాడు. నేను కోల్పోయిన సంవత్సరాల సమృద్ధిని తిరిగి నాకు దయచేయగలడు. నాకుంది విశ్వాసం. నాకు సందేహం లేదు, నాకు అనుమానం లేదు. నా దేవుడిని అనుమానించను నేను అని ఆ విశ్వాసాన్ని పట్టు కూర్చున్నాడు. మిస్టర్ విశ్వాసరావు ఒక్కడ మన పక్కన కూర్చుంటే సంపదరావు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆరోగ్యరావు గారు వస్తారు, వింటున్నారా? ఆరోగ్యరావు వస్తాడు, సంపదరావు వస్తాడు, సమృద్ధిరావు వస్తాడు, ఇంకా మిస్టర్ సమాధాన్ రావు గారు కూడా వస్తాడు, ప్రశాంతరావు గారు కూడా వస్తాడు, విశ్రాంతరావు గారు కూడా వస్తారు. విశ్వాసరావు గారు ఒక్కరిని పోగొట్టుకోండి, జాగ్రత్త పడాలండి మనం. ఒక్కొక్కటి దెబ్బ తగులుతున్నప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. వెళ్తాలే అని ఆడికి వెళ్ళేది కూర్చోబెట్టాలా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. ఇంక నేను వెళ్తున్నానులే అని ఆడికి వెళ్ళేది. అన్నీ పోయినా సరే నువ్వు బాటలు నువ్వు కూర్చుంటే పోయిన వాళ్ళందరూ డబల్ అయి వస్తారు. కూర్చో. హల్లెలూయా. ఎవరిని వదలకూడదు మనం, ఎవరిని బానేయకూడదు? మిస్టర్ విశ్వాసరావు గారిని వదలకూడదు. ఇప్పుడే నిద్రలేసిన వాళ్ళు అనుకుంటారు, విశ్వాసరావు ఆడెవరయ్యా చెప్పి ఆడుంటాడా అని అనుకుంటారు.
విశ్వాసరావు అంటే విశ్వాసం అమ్మో, అమ్మ విశ్వాసమ్మా, విశ్వాసం. వదిలిపెట్టలా ఏబు. భార్యలాగా ఊరకనే వీక్ అయిపోలా, గట్టిగా నిలబడ్డాడు. కొద్దిగా టైం తీసుకుంది, మొత్తం డబుల్ అయింది. అప్పుడు వచ్చి ఏమని ఉంటుంది భార్య, ఏమన్నా అనుకున్నారా అప్పుడు నేను అలా అన్నానని అని ఉండొచ్చు. అప్పుడది ఇప్పుడది పిచ్చిదానా, నీ తంతు నాకు తెలుసులే బాబా అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీన ఘట్టమమ్మా, నీకు తెలియదు, నిన్ను అర్థం చేసుకోలేనా. అప్పుడున్న శోధనలను బట్టి నువ్వు అలా అన్నావులే, పర్లేదులే. నిన్ను ఎవడు శోధించాడో నాకు తెలుసు, వాడి దెబ్బకు నువ్వు అట్ట తయారయ్యావు. అంతేవాడు సైతానుగాడు. మనం ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా శత్రువులుగా మారుస్తాడు వాడు. వాళ్ళే మనల్ని బాధ పెట్టేటట్టు చేస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము. కొట్టు. రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం? రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం, రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం. హల్లెలూయా. రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా. మరి మీరు? అది ఎప్పుడు? విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు. అంతేగాక ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నప్పుడు. కుంటారు. ఏం కుంటారు? రెండంతలు పొందు. అది ఏం కొన్నప్పుడు? ఏంటిది? దిద్దుకున్నప్పుడు. అక్కాయ్, దిద్దుకున్నప్పుడు. నేను చెప్పేది జోక్ కాదు, మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకోరేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా. కానీ నా దేవుడు సిగ్గుపరచడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. ఏవు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. చూడండి, తనను తాను మెచ్చుకున్నంత వరకు, తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు 42వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 42వ అధ్యాయంలో 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చదువు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత. అయిపోయిందా? ఈ మాటలు పలికాడు కదా. అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి. 3వ అధ్యాయం దగ్గర నుంచి 42వ అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి. కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు, కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు, ఆయన ఆన్సర్ ఇడు. ఎప్పుడైతే ఏబు తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడా పడ్డాను కదా అని తను తాను విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని తను తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాశాడో తెలుసా? నా ఏబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది. ఏబు యుక్తమైనది. కానీ ఏబు ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం, వాళ్ళ మీదకి వచ్చింది కోపం. వచ్చి దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. చదువు.
తేమానీయుడైన ఎలీఫజుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద రగులుకుంటుంది. ఇప్పుడు చదువు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి యుక్తమైనది? యోబు పలికిన యుక్తమైనది ఒక్క మాట ఏందో చూద్దాం. చూడండి. పశ్చాత్తాపట్టమే కాదు, ఒక మాట పలుకుతాడు. అది పట్టుకుంటే మీరు గ్రేటే. ఆ మాట ఏదో పట్టుకుంటే 3 అంకెలు లెక్క పెడతా, దమ్ముంటే చూసుకోండి. మరి ఒక మాట పలుకుతాడు. అది సింపుల్ రా, అక్కడే ఉందమ్మా. 42 మొదటి వచనం నుంచి చదువు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, దేవా నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. అయ్యా, నువ్వు సమస్తము చేస్తావు. నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు, అన్యాయం ఉండదు. నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటుంది. కానీ నేను నిన్ను వాదించాను, నాకు అన్యాయం చేసావని, ఇలా చేసావని, అలా చేసావని, పిచ్చి మాటలెల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికి మాలిన పని చేశాను. కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. అంతేకాదు, చూడండి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఏమండే, 2 మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు. నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో. అనవసరంగా నువ్వేవి చెయ్యవో, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నీ క్రియలన్నీ న్యాయయుక్తములు, నిష్ఫలములు కాదు, అవి ఫలింపు కలిగినవే. ఈ 2 మొక్కలే ఆయన పలికింది. వాళ్ళు యోబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి, లేకపోతే ఉగ్రత వచ్చింది. మీ విషయంలో యోబును అంగీకరిస్తా, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, బతికిపోతారు. లేకపోతే మీకు మూడిద్ది. అప్పుడు యోబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు. ఆ తర్వాత చదువు ఏముందో, ఎప్పుడైతే యుక్తమైన పలికాడో, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడ్డాడో, తన్ను తాను అసహించుకున్నాడో, తన బ్రతుకును తాను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుని మయంపరచడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు యోబుకి ఏం జరిగిందో చూడు. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అదిగో రెండు యోబులో మనకు కనపడతా. ఒకటి, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. రెండవది, దేవుణ్ణి గూర్చి పలకాల్సిన మాటలు పలికాడు. దేవా, ఎంత పరిశోధించినా నీ చర్యలో న్యాయం, నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు. అయితే గీతే నేను నీచుండవుతాను, అనీతిమంతుడవుతాను, కానీ నువ్వు 100% నీతిమంతుడవు దేవా. అయితే గీతే నేను తేడా అవుతాను, కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా. నేనే పొరబడ్డాను, నేను మంచోడు అనుకొని నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నించాను, నిన్ను బాధ పెట్టాను, ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని
తనలోనికి తను చూసుకొని తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు. రెండవది, తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. మూడవది, తను రెండంతలుగా దేవుని దగ్గర పొందుకున్నాడు. ఆ కిందికి చూస్తే అతనికి హెల్త్ వచ్చింది, మళ్ళీ వైఫ్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు తన బంధుమిత్రాదులు కూడా ఆయన దగ్గరికి చేరి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని ఏడుస్తూ వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఏబుకి ఇస్తూ ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో పోరాటాల్లో పాపం ప్రయాణం చేశావు నువ్వు తమ్ముడా, అన్నా, అక్క. ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. శత్రువు ఒక ఆట ఆడాడు నీతో. కానీ అన్ని దెబ్బలు తిని కూడా ఈరోజు కూడా ఏబులాగా నువ్వు అదే విశ్వాసాన్ని పట్టుకొని పోరాడుతున్నావు. ఇన్ని గాయాలైనా ఇంకా ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ఆ విశ్వాసంతో నువ్వు ఏబు ఎదురు చూసినట్టు చూసావు. చూడు, ఏబుకు వచ్చిన రెండంతల ఆశీర్వాదం రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు.